నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామెరా ముందు హెడ్లైన్ చూద్దాం. నాంపల్లి ప్రత్యేక కోర్టులో కొండా సురేఖపై దాఖలైన పరువు నష్టం కేసుల్లో విచారణ జరగనుంది. కేటీఆర్తో సహా 4 సాక్షుల వాంగ్మూల వివరాలను న్యాయస్థానం రికార్డు చేయనుంది. ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ విగ్రహం చుట్టూ కట్టిన గోడను దళిత సంఘాలు కూల్చివేశాయి. రేవంత్ సర్కార్ తీరుపై దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామన్నపేటలో అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పీసీబీ ప్రజా సేకరణలో ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ తీర్మానాలు అందజేస్తామంటున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే చేయలేమన్న 165 మంది ఏఈఓలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇవాళ 2600 మంది ఏఈఓలు అగ్రికల్చర్ కమిషనరేట్ ముందు ధర్నా చేపట్టనున్నారు. బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఒకరు మృతి చెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకోవడంతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తారు. డీటెయిల్ చూస్తే ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ రేవంత్ సర్కారు గోడ కట్టడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. విగ్రహం చుట్టూ ఏకంగా 7 అడుగుల మేర గోడను నిర్మించారు. దాంతో దళిత సంఘాల నాయకులు అర్ధరాత్రి భారీ సంఖ్యలో అక్కడకు చేరుకొని ఆందోళనకు దిగారు. అడ్డుగోడలతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని నినాదాలు చేశారు. ప్రభుత్వ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన గోడను కూల్చివేశారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ రేవంత్ సర్కారు గోడ కట్టడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. విగ్రహం చుట్టూ ఏకంగా 7 అడుగుల మేర గోడను నిర్మించారు. దాంతో దళిత సంఘాలు నాయకులు అర్ధరాత్రి భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. అడ్డుగోడలను తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహం చుట్టూ కట్టిన గోడను దళిత సంఘాలు కూల్చివేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి దళిత సంఘాల నేతలు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఏదైతే ప్రజా సంఘాలను ప్రజా ఉద్యమాలను అణిచివేసే ధోరణిలో ఈ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుంది. ఏదైతే మేము కంచెలు బద్దలు కొట్టినాం, కంచెలు తీసేసినామని చెప్పి గొప్పలు చెప్పుకున్న రేవంత్ సర్కార్ 3 రోజుల ముచ్చటగానే మిగిలిపోయింది. అది ఇవాళ ఎక్కడ చూసినా ప్రశ్నిస్తే తీసుకుపోయి జైలు వేయడం, అరెస్ట్ చేయడం వంటి కుట్రలు జరుగుతున్నాయి. మరోవైపు వాళ్ళ ప్రజా సంఘాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఉద్యమ నేత, ఆయన అందరు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ పైన ఎన్నో ఏళ్ళుగా ఉంది. అక్కడ ఎన్నో పోరాటాలు చేశారు. ఎన్నో పోరాటాలకు అక్కడ ఫలితాలు ఇచ్చాయి. ఆ పోరాటాలకు దేశవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు ఉంది. అలాంటి అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్ని ఇవాళ అక్కడ ఎలాంటి ఆందోళన చేయకుండా, ఎలాంటి ధర్నాలు నిర్వహించకుండా, ఎలాంటి నిరసనలు తావలేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నింది. అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహం చుట్టూ భారీ గోడను నిర్మించి అంబేద్కర్ ను అందరి వాడు కాదు కొందరి వాడిగా చిత్రీకరించేందుకు ఈ ప్రభుత్వం కుట్రలు పన్నింది. అందులో భాగంగానే ఈ నిన్న గోడ నిర్మించినట్టు తెలుసుకున్న దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం అక్కడ చేరుకున్నారు. దళిత సంఘాలు కొంత ఎందుకు ఇది కట్టారు, ఎందుకు ఇది నిర్మించాల్సి వచ్చిందనే అంశాలను తెలుసుకునే క్రమంలో నిన్న సాయంత్రం అంతా జరిగింది. కానీ సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున దళిత సంఘాలు తెలవడంతో అర్ధరాత్రి వచ్చి దళిత సంఘాల నేతలంతా కూడా ఒక్కసారిగా అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీ నిరసనకు పిలుపునిచ్చారు. నిరసన పిలుపునిచ్చిన క్రమంలో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ ను మాకు కనిపించకుండా చేస్తున్నారు, అంబేద్కర్ మే కాదు వాళ్ళ మా
ఆ ప్రజా సంఘాలను మా ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు ఈ ప్రభుత్వం కుట్రలు పంతుంది. అందులో భాగంగానే వాళ్ళ అంబేద్కర్ చుట్టూ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ చుట్టూ భారీ గోడ నిర్మించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ గోడను కూల్చివేశారు. మీరు మీ కుట్రలు మీ కుతంత్రాలు అన్ని కూడా ఈ గోడలోనే కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ కుట్రలను ఈ ప్రజా సంఘాలు దళిత సంఘాలు అంతా కూడా ఛేదించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు కంచెలు తీసేశామని గొప్పలు చెప్పుకుంటూనే మరోవైపు అణచివేతకు ధోరణికి వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు కనిపిస్తుంది. వాళ్ళ ఒక అంబేద్కర్ చుట్టే విగ్రహం పెట్టిందంటే రేపు ఇంకేంది పరిస్థితి అనే కాడికి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పేసి కూడా దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. దళిత సంఘాల నేతలు ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అణచివేత కుట్రలను మానుకోవాలి, లేదంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్తామని చెప్తున్నారు. ఇవాళ బడుగు బలహీన వర్గాలు దళిత సంఘాలకు సంబంధించిన నేతలను వాళ్ళ అక్రమంగా అరెస్ట్ చేయడం కావచ్చు, వాళ్ళ అనేక మంది పైన కేసులు బనాయించడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ కుట్రలు కాంగ్రెస్ నైజం మరోసారి బయటపడిందని చెప్తున్నారు. ఇవాళ ఆనాడు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించే తీరికలేని ఈ ప్రభుత్వం ఇవాళ అదే అంబేద్కర్ చుట్టూ ఎందుకు ఈ రకంగా గోడలు పెట్టిందని చెప్పేసి కూడా ఇవాళ మండిపడుతున్న తీరు మనకు ప్రధానంగా అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అర్ధరాత్రి దళిత సంఘాల నాయకులంతా కూడా ఒక్కసారిగా అక్కడ చేరుకొని ఏదైతే అంబేద్కర్ చుట్టూ కట్టిన 7 అడుగుల గోడ ఉందో దాన్ని అంతా కూడా పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా మేము అడ్డుకుంటాం, ప్రజా సంఘాలుగా దళిత సంఘాలుగా మేము ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళంతా పిలుపునిచ్చారు. ఇవాళ అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఇంకా కొనసాగుతుంది. పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు కట్టాల్సి వచ్చింది, ఎవరు కట్టమన్నారు, ఎందుకు అంటే ఏ విషయంలో అక్కడ గోడ కట్టాల్సి వచ్చింది అన్నది ఇప్పటి వరకు ఎవరు చెప్పిన పరిస్థితి లేదు. అది హెచ్ఎండీ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ప్రభుత్వం ఎవరి నుంచి కూడా స్పందన రాకపోవడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ పెద్దలే ఈ విధంగా ప్రోత్సహించారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు దళిత సంఘాల నేతలు. వాళ్ళు ఏదేమైనప్పటికీ అంబేద్కర్ అందరి వాడని మరోసారి నిరూపించే విధంగా ఇవాళ దళిత సంఘాలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని గోడనైతే కూల్చివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. నేడు యాదాద్రి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే సమీప గ్రామాల ప్రజలు, రైతులు ఆందోళన చేస్తున్నారు. బాధిత గ్రామాల ప్రజలకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. ప్రజాభిప్రాయ సేకరణలో వాదన వినిపించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఒప్పుకునేది లేదని తేల్చి చెప్తోంది. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో చుట్టుపక్కల గ్రామాలు కాలుష్య కూపంగా మారనున్నాయి. జీవనం అస్తవ్యస్తమవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ము, ధూళి, బూడిదతో పంట పొలాలు నాశనం అవుతాయని రైతులు చెప్తున్నారు. గతంలో డ్రైపోర్టు పేరు చెప్పి అదానీ కంపెనీ రామన్నపేటలో 365 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తీరా ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామంటూ బాంబు పేల్చారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజల ఆందోళనపై మరింత సమాచారం ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? కుమార్, రామన్నపేట మండలంలో ఏదైతే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన పెట్టిందో దానికి సంబంధించి ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి పర్యావరణ శాఖ సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. రామన్నపేటకు కూతవేటు దూరంలోనే దాదాపు 365 ఎకరాల స్థలంలో అంబుజా సిమెంట్ ఏదైతే అదానీ కంపెనీ ఇక్కడ కొనుగోలు చేసిందో ఇక్కడ ఒక యూనిట్ను ఏర్పాటు చేస్తాం 700 కోట్ల రూపాయలతో. మొదటగా 65 ఎకరాల్లో ఇక్కడ యూనిట్ని ప్రారంభిస్తామని తెలంగాణ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి పర్యావరణ శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈరోజు ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ వార్త వచ్చిన దగ్గర నుంచి కూడా రామన్నపేట మండలంలోని 12 గ్రామాల ప్రజలు నిద్ర కూడా పోవట్లేదు. వాళ్ళ గుండెల్లో రైలు పెరిగెడుతూ ఉన్నాయి. ఈ దుమ్ము, ధూళి, వాయు కాలుష్యంతో ఈ ప్రాంతం అంతా కూడా మరికొద్ది రోజుల్లో జనాలు నివాసం ఉండలేనంతగా దుర్భిక్షంగా మారుతున్నటువంటి ఆందోళనలో ఈ సమీప గ్రామాల ప్రజలు కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా తీవ్ర రూపం దాలుస్తూ
ఉద్యమాలను చేస్తూ ఉన్నారు. ఉద్యమాలని తీవ్రతరం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి ఆందోళన లెక్క చేయకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఏకపక్షంగా ఒంటెత్తు పోకడగా తెలంగాణ ప్రభుత్వం ఈ కంపెనీకి అనుమతులు ఇచ్చిందని కూడా ప్రతి ఒక్కరూ ఆరోపణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు పర్యావరణ శాఖ సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ప్రజాప్రయ సేకరణ జరపడానికి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ప్రజల యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఏదైతే పర్యావరణ హిత కంపెనీలు ఏర్పాటు చేయాలని కూడా మొదటి నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా 2020 సంవత్సరంలో ఇక్కడ భూములు కొనుగోలు చేసే సమయంలో డ్రై పోర్ట్ పెడతాం, లాజిస్టిక్ పార్క్ పెడతాం, కేవలం ఎగుమతులు దిగుమతులతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ దాదాపు 3,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామని కల్లిబొల్లి మాటలు చెప్పి ఆదాని కంపెనీ ఇక్కడ భూములు కొనుగోలు చేసిందని కూడా ఇక్కడ భూములు అమ్మినటువంటి రైతులు చెప్తా ఉన్నారు. తీరా 3 ఏళ్లు స్తబ్దుగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి యొక్క కనుసన్నలోనే రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఆయన అడుగులకు మడుగులొత్తుతూ ఆదాని కంపెనీ 100 కోట్ల రూపాయల అఫీషియల్గా ఆయనకు లంచం ఇచ్చి మరి ఈ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేస్తుందని కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే రేవంత్ రెడ్డికి ఇక ఉపయుక్తంగా రేవంత్ రెడ్డికి ఇంకా లాభం చేకూర్చే విధంగా ఆదాని కంపెనీకి లాభం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ అనుమతులు ఇచ్చింది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కంపెనీని పెట్టించలేదని కూడా ప్రతి ఒక్కరు మండిపడుతూ ఉన్నారు. మన విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఈ చిన్న అభిప్రాయ సేకరణకే 1000 మంది పోలీసులు వచ్చారు. దాదాపు 6 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. రామన్నపేట మండలం నుంచి ఇక్కడ కొమ్మాయిగూడెం వచ్చే వరకు కూడా దాదాపు వేలాది మంది పోలీసులు మన కంటపడడం జరిగింది. అడుగున కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అడుగున కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఏ ఒక్కరు ఆందోళన చేసినా కూడా వారన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించేలాగా కూడా ఇక్కడ ప్రత్యేక పోలీసు వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. మఫ్టీలో పోలీసుల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడ దిగింది. ఏ ఒక్కరు చిన్న ఆందోళన చేసినా కూడా వారిపైన చర్యలు తీసుకునేలాగా పకడ్బందీగా చర్యలు తీసుకుంది రాచకొండ సంబంధించినటువంటి పోలీసులు. ఇంత నిర్బంధాల నడుమ, ఇంత పోలీసుల పహారం నడుమ ఇంత ప్రజాప్రయ సేకరణ జరపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని కూడా ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే రావణపేట మండలం సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. ఈ చుట్టుపక్కల ఏదైతే ఈ కంపెనీ ద్వారా ఎఫెక్టెడ్ అయ్యేటువంటి 12 గ్రామాలు ఉన్నాయి, వారందరూ కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో తీర్మానాలు చేసుకొని ఆ తీర్మాన కాపీలతో ఇక్కడికి మరికాసేపట్లో కూడా రాబోతూ ఉన్నారు. ఈ కంపెనీ ఏర్పాటును, ఈ ప్రజాప్రయ సేకరణ నిరసిస్తూ ఈరోజు రామన్నపేట పట్టణ బంద్ కూడా పిలుపునిచ్చారు. వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా ఈ బంద్ కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ఎక్కడికక్కడ కూడా షాప్స్ అన్ని కూడా మూసివేయడం జరిగింది. కళాశాలలు, పాఠశాలలను కూడా మూసివేశారు. విద్యార్థులు ఎక్కడికక్కడ కూడా ర్యాలీలు చేస్తూ ఉన్నారు. పచ్చగా ఉన్నటువంటి రామన్నపేట మండలాన్ని కాలుష్య కాసారంగా చేసేటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇప్పటికే సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల మఠంపల్లి, మేలచెరు, నేరేడ్చర్ల, దామరచర్ల మండలాలు కాలుష్య కాసారంగా మారాయి. అక్కడ జనాలు జీవించలేనంతగా ఒక దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి. నల్గొండ జిల్లా అంతా కూడా పొల్యూట్ అవుతుంది. మైనింగ్తో వేడిమి పెరుగుతోంది. కృష్ణానది పొల్యూట్ అవుతుందని ఆందోళన చెందినటువంటి ఈ క్రమంలోనే మళ్ళొక్కసారిగా మూసి ఆయకట్టు ప్రాంతమైనటువంటి రామన్నపేటలో కూడా పిడుగుపడ్డట్టుగా ఈ ఆదాని కంపెనీ వచ్చి ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పడంతో సమీప గ్రామాల ప్రజలు 2 లక్షల మంది ఆందోళన చెందుతూ ఉన్నారు. కులవృత్తిదారులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక్కడ కులవృత్తులన్నీ కూడా చాలా వర్ధిల్లుతూ ఉంటాయి. గీత కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు, ఇతరితర వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంతో కూడా పంటలు పండించుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా భూమికి పచ్చని రంగేసినట్టుగా పంట పొలాలతో, గుట్టలతో, కొండలతో ప్రకృతి రమణీయత ఇక్కడ ఉంటుంది. కానీ ఒక్కసారి కంపెనీ కానీ అడుగు పెడితే ఇక్కడంతా కూడా మటుమాయం అవుతుంది. ప్రకృతి అంతా కూడా విధ్వంసం అవుతుంది. జీవ వైవిధ్యం విధ్వంసం అవుతుందని ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ హితలు కూడా, పర్యావరణవేత్తలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి కూడా వస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పర్యావరణవేత్తలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ కంపెనీని నిరసిస్తూ ఈ కంపెనీకి సంబంధించి ఎట్లాంటి దుష్ప్రమాణాలు రాబోతూ ఉన్నాయి, ఎట్లాంటి ఇక్కడ నష్టం జరగబోతోంది, ఎట్లాంటి విధ్వంసం జరగబోతుంది కూడా ప్రతి ఒక్కరు కూడా వివరించేలాగా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి అధికారులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి అఫీషియల్స్ కూడా ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. గ్రామాల వారీగా వేరువేరుగా బారికేడ్స్ వేసి వారికి ప్రత్యేక ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రత్యేక గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. మీడియాకు కూడా ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రజాప్రయ సేకరణ ఒక అడుగు ముందుకు పడబోతోంది. ఈ ప్రజాప్రయ సేకరణలో కానీ ప్రజలు మెజార్టీ బై మైనార్టీ అన్నట్టుగా అనుకూలంగా చెప్తే మాత్రం ఖచ్చితంగా కంపెనీ ఏర్పాటు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ గ్రామాల ప్రజలు తీర్మానాలు చేసుకుని వస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అనుమతి చేయలేదు, ఎట్టి పరిస్థితుల్లో సమ్మతి చేయలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీని ఇక్కడ అడుగుపెట్టినమని చెప్పుడుగా ప్రతి గ్రామాలు ఇక్కడ తీర్మానాలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితిని అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఈ పోలీసులను చూసి భయపడతా ఉన్నారు, ఈ భద్రతను చూసి భయపడతా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఒక కంపెనీ పర్యావరణ సంబంధించి ఇక్కడ ప్రజాప్రయ సేకరణ చేస్తూ ఉంటే ఇంత స్వేచ్ఛగా నిర్భయంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పేలాగా కాకుండా ఇంత నిర్బంధాల నడుమ, ఇంత పోలీసు పహార నడుమ ఎందుకు చేయాల్సి వచ్చిందన్నటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ తెలుస్తా ఉన్నాయి. మొత్తంగా మరికాసేపట్లో పర్యావరణ ప్రజాప్రయ సేకరణ అనేది ప్రారంభం కాబోతోంది. ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజాప్రయ సేకరణలో తమ వాదనను గట్టిగా వినిపిస్తాం, ఇక్కడ కంపెనీ పెట్టొద్దంటూ తమ యొక్క అభిప్రాయాలు
చెప్తామని కూడా చుట్టుపక్కల గ్రామస్తులు తరలి వస్తూ ఉన్నారు, పర్యావరణేతలు తరలి వస్తూ ఉన్నారు, సామాజిక కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా తరలి వస్తూ ఉన్నారు. ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ రాము.